అంటే ఈ సినిమాకి పబ్లిసిటీ అవసరం అంటారా? వద్దంటారా? ఆపేనా? అంటే కాదు సార్, సినిమాకి హీరోకే పబ్లిసిటీ అక్కర్లేదు, ఆయన సినిమాకి ఆయనే రావట్లేదు, ఆయన పబ్లిసిటీ రానప్పుడు మీరు ఇంకెందుకు సినిమా ఈ సినిమాలో హీరో ఎవరండి? అంటే వెన్నెల కిషోర్ హీరో కదా? వెన్నెల కిషోర్ హీరో కాదు, రవి హీరో కాదు, ఈ సినిమాలో కథే హీరో. ఓహో, వెన్నెల కిషోర్ కథ మీదే బలం. నేను సినిమా చూసినప్పుడు కథనే నమ్మాను. నేను ఈ సినిమాని ముందుకు తీసుకెళ్తున్నప్పుడు కథనే నమ్ముతున్నాను. సో వెన్నెల కిషోర్ నమ్ముకున్నా కథ నమ్ముకున్నారు? కథనే నమ్ముతున్నా. అదే కథలో ఒక ప్రధాన పాత్ర ఆయన పోషించాడు, అంతే తప్ప ఆయన హీరో కాదు. సో అందుకని ఆయన రాకపోయినా మీరు డిపెండ్ అవ్వకుండా మీ పబ్లిసిటీ మీరు చేసుకుంటున్నారు. మనం ముందుకెళ్ళాలి కదా సార్, మరి డబ్బులు పెడుతున్నాం, ఆయన కాదు కదా. ఓకే, థ్యాంక్ యూ. అసలు ఎందుకు సార్ వెన్నెల కిషోర్ గారు ప్రమోషన్స్కి రారు? వెన్నెల కిషోర్ గారు అడగకుండా ఉండుంటారు కదా, ఎంత కథ అయినా సరే అనన్య గారిని కూర్చోబెట్టారు, అంతమందిని కూర్చోబెట్టారు కదా. వచ్చారు ఒకసారి ఒక కామన్ ఎంట్రీకి వచ్చారు. ఆయన ఇప్పుడు యూఎస్లో ఉన్నారు. బట్ యాజ్ ఇట్ ఈస్ నేను చెప్పినట్టు కంటెంట్ నమ్ముకుని ముందుకెళ్తున్నాం అండి. ఒక పర్టికులర్ ఆర్టిస్ట్ని నమ్ముకుని అట్లా కాదు, కంటెంట్ని నమ్ముకుని ముందుకెళ్తున్నాం. అండ్ దట్ ఈస్ వేర్ అవర్ స్ట్రెంగ్త్ లైస్. అంటే మీరు కనీసం ఆర్టిస్టులు కనపడాలనే కదా పోస్టర్ మీద వాళ్ళు వేస్తారో వాళ్ళని తీసుకుంటారు. పైగా ఆయన వన్ ఆఫ్ ది హైయెస్ట్ పెయిడ్ ఆర్టిస్టులు ఆయన కేటగిరీలో. కరెక్ట్, దట్ ఈస్ ట్రూ. అంటే ఆయనకి ఉన్న బిజీ స్కెడ్యూల్లో ఆయన రాలేకపోతున్నాడు. ఒక కపుల్ ఆఫ్ టైమ్స్ వీ రిక్వెస్టెడ్ బట్ హీ కుడెంట్. అండ్ బై నేచర్ ఆల్సో హీ ఈజ్ ఇంట్రోవర్ట్ అనమాట. సో నాకు ఈ ఇంటర్వ్యూస్ కానీ ఆర్ ఈ ఈవెంట్స్ కానీ యూజువల్గా నేను రానండి, ప్లీజ్ అవాయిడ్ మీ ఫ్రమ్ దీస్ అనేసి ఆయన ఒక జెంటిల్ అండ్ సాఫ్ట్ రిక్వెస్ట్ ఆయన సైడ్ నుంచి. అంటే ప్రొడ్యూసర్లో యూజువల్లీ అలా ఉండదా నాకు తెలియ అడుగుతా. ఈ వెన్నపోస్లో ప్రమోషన్స్ కూడా రావాలి, హీరోయిన్స్కి అయితే పెడతారు కదండి, ప్రమోషన్స్ కూడా రావాలి, ఇన్ని రోజులు ఇవ్వాలి. అట్లేం లేదు. ఎవరైనా అంటే ఒక ప్రోడక్ట్ని తీసినప్పుడు అది అందరి ప్రోడక్ట్, అది హీరోనా హీరోయినా ప్రొడ్యూసర్ డైరెక్టర్ కాదు, ఈజ్ అ టీమ్ ఎఫర్ట్ కదా. సో ఒక్కొక్కరు కుదురుద్ది వస్తారు, ఒక్కొక్కరు కుదరదు రారు, అంతే. ఓకే, థ్యాంక్ యూ. రమణారెడ్డి గారు, మీరు గ్రానైట్ బిజినెస్లో ఉన్నారు అండ్ కన్స్ట్రక్షన్లో కూడా ఉన్నారు. అండ్ ప్రొడ్యూస్ చేయడానికి రీజన్ ఏంటి? మోహన్ చెప్పిన కథ లేదంటే? మోహన్ గారు చెప్పిన కథేనండి. ఆ కథ ఇంట్రెస్టింగ్గా ఉండి చేద్దామని చెప్పి ముందుకు వచ్చాను. సో బిజినెస్ అంటే ముందు నుంచి మీకు ఇంట్రెస్ట్ లేదా సినిమా ఫీల్డ్ కానీ ఇది కానీ? కన్స్ట్రక్షన్లో ఉన్నారు కదా. ముందు ఇంట్రెస్ట్ ఉండటం లేకపోవటం అని కాదు, ఒక బిజినెస్ చేసుకుంటూ వెళ్తున్నాను. దీన్ని కూడా నేను ఒక బిజినెస్ లానే అనుకొని ముందుకు వచ్చాను. మోహన్ గారు, రామ్మోహన్ నాయుడు గారు ట్వీట్ చేశారు, మిమ్మల్ని విష్ చేశారు. సో ఆయన ఏంటి శ్రీకాకుళం సాంగ్ దగ్గర నుంచి కనెక్ట్ అయ్యారా, మాట్లాడారా? ఆయన ఆ సాంగ్ విన్న తర్వాత చాలా ఇదయ్యారు. ఆ రోజు ప్రమాణం స్వీకారం చేసిన అదే రోజు నాకు ఫోన్ వచ్చింది. 15 minutes మాట్లాడారు. చాలా బాగా చేశారు. మా ఉత్తరాంధ్ర శ్రీకాకుళం దాని నుంచి ఆ సాంగ్ వింటేనే నాకు హంటింగ్ బాగా చాలాసార్లు విన్నాను అని చెప్పేసి ఆయన నేను ట్వీట్ పెడుతున్నానని చెప్పి ఆయన ట్వీట్ చేశారు. ఆయన ఇన్స్టాలోను ఫేస్బుక్లోను పెట్టారు. నిన్న ఆయన బర్త్డే అయితే నేను ఒక చిన్న ఆయనకి విషెస్ చెప్పాను అనమాట. దాన్ని మళ్ళీ రీట్వీట్ చేశారు ఈరోజు. అనన్య అయింది. కష్టాలు కన్నీళ్ళు దాటి కొత్త ఎమోషన్ ఏమైనా కనిపిస్తుందా ఇందులో మీకు? తప్పకుండా కనిపిస్తుంది, 100%. అంటే హెవీ క్యారెక్టర్స్ ఎక్కువగా ప్లే చేస్తున్నారు, అంటే సింబల్ ఆఫ్ హెవీ క్యారెక్టర్స్ లాగా అయిపోయారు. సో లైటర్ వేలో ఎలాంటి ఇంపార్టెన్స్ ఉంటుంది క్యారెక్టర్? బేసికలీ హెవీ కంటే పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ వస్తున్నాయి నాకు. సో ఆ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్లో ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ షేడ్ అని చెప్పుకోవచ్చు ఈ సినిమా. ఓకే, రవి గారు.